Welcome to RR6 News. Please subscribe, like, share and comment. Bangladesh lo ISKCON Swamiji Krishnadasunu ventane vidudala cheyali Bangladesh lo ISKCON Swamiji Krishnadasunu ventane బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించండి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించండి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించండి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను విడుదల చేయాలి ఇస్కాన్ Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna. మనందరూ ఈ కార్యక్రమం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే బంగ్లాదేశ్లో జరిగిన చిన్మయి కృష్ణదాస్ గారి అరెస్ట్కి సంబంధించి మనందరూ ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్లో భాగంగా ఆయనకి బెయిల్ వేయడానికి రామేన్ రాయ్ అనే అడ్వకేట్ ముందుకు వస్తే కనీసం వారిని కూడా బతకనీయకుండా బంగ్లాదేశ్ ఉగ్రవాదులు వారిని కూడా విపరీతంగా కొట్టి ఆయన ఈరోజు ఐసీయూలో ఉన్నారు. ఈరోజు కృష్ణదాస్ మన చిన్మయి కృష్ణదాస్ గారు బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. అందుకే దీనందరినీ దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఐక్యతతో కుల మతాలకు అతీతంగా హిందూ బంధువులయ్యే ఏకమై అందరం కూడా ఒక తాటి మీద నిలబడాలని ఈ విధంగా ఈ వేదిక నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. రామాయణం మహేశ్వరి లలిత భరద్వాజ దత్తపీఠం ఇందుకూరుపేట లలిత మహేశ్వరాశ్రమం పీఠాధిపతిని. సనాతన హిందూ ధర్మానికి ఈరోజు ప్రపంచంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న దమనకాండ అత్యంత హేయమైనటువంటిది. సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధిగా ఇస్కాన్ అధ్యక్షుడైనటువంటి చిన్మయి కృష్ణదాస్ కృష్ణదాస్ గారిని బెయిల్ కూడా దొరకకుండా ఆయన్ని తుదముట్టించే ప్రయత్నం సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం. మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా ఇక్కడే మన వాళ్ళు మన మీదనే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. ఇక ఇతర దేశాలలో మైనారిటీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా మన భారతీయ బీజేపీ గవర్నమెంట్ ద్వారా పెద్దల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్లో జరిగే మన హిందువులపై దాడుల్ని హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగున మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క శాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్మయి కృష్ణదాసుని కాపాడుకోవాలి, సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి. దానికోసం సాధు సంతులు అంతా ఈ రోజున బీజేపీ ఇతర హిందూ ధార్మిక సమైక్య కృషి వల్ల ఇలా ఈ విఆర్సీ గ్రౌండ్స్ నుంచి ర్యాలీగా ఆ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. అందరూ కూడా దీనికి సంఘీభావం తెలపాలి. సమస్త హిందువులు జాగృతి మనకు జరిగే నష్టాలని
కష్టాలని తెలియజెప్పుకోవాలి. దానికోసం ఇది చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. నా పేరు పల్నాటి రామదుండు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఆర్ఎస్ఎస్కి నెల్లూరు విభాగం అంటే నెల్లూరు ఒంగోలు జిల్లాలకు అధ్యక్షుడు, విభాగ సంఘచాలకుడు. హిందూ బంధువులారా, మనకు తెలుసు అఖండ భారత్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో మన హిందువులు ఐకమత్యం లోపించడం వల్ల హిందువుల్లో నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం లోపించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క దేశంగా విభజిస్తూ వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ కానీ గాంధార్ దేశం, గాంధారి దుర్యోధనుడు తల్లి అనమాట. వాళ్ళు శ్రీలంక అన్నీ విడిపోయాయి. మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి. హిందువుల్లో మన హిందూ భూమిది, సనాతన ధర్మం, సంస్కృతి పరిపాలించబడాలా, మన స్వధర్మం కాపాడాలనేది ఐక్యత హిందువుల్లో స్పృహ లేనందువల్ల, పటిష్టమైన నాయకత్వం ఐక్యత లేనందువల్ల స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా. సరిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. అప్పుడు బంగ్లాదేశ్గా ఆవిర్భించడానికి మన భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాం. అయితే దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు 25-30% మంది హిందువులు ఉన్నారు. అది క్రమేపా తగ్గిపోయేసి ఇప్పుడు 8-10% మధ్యలో ఉన్నారు. అయితే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా బంగ్లాదేశ్ దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ సహకారం అందిస్తున్నా కూడా దురదృష్టవశాత్తు ఆ ఇస్లాం మతంలో ఉన్న ఫండమెంటలిజం, మూర్ఖత్వం అన్నమాట. మేమే ప్రపంచ మొత్తాన్ని మేమే ఏలాలా, మేము మా స్వాధీనం కావాలా, అందరం ఇస్లామయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉంది. మొదటి నుంచి ఉంది. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, మన భారతదేశంలో హిందూ నాయకులు కానీ, ముఖ్యంగా హిందువులు కూడా అర్థం కావడం, ఇప్పుడు కూడా అర్థం కావటం. సెక్యులరిజం అని సర్వధర్మ సమభావం చెప్తున్నారు. భారతదేశంలో కానీ ఇక్కడ సర్వధర్మ సమభావం లేదు. అంతా కూడా ఇస్లాం మతానికి వాళ్ళు అడిగినదే మెరుగులొత్తుతూ అన్నీ కూడా వాళ్ళకి అన్ని సాయం చేస్తూ వస్తున్నాయి ఇక్కడ ఆ ప్రభుత్వాలన్నీ కూడా. అందువల్ల ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మన హిందూ ధర్మానికి, సంస్కృతి, హిందూ జాతికే ఇబ్బంది ఉంది. మనకు తెలుసు అంతకుముందు విడిపోయే ఆఫ్ఘనిస్తాన్ అని. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న హిందువులు 1929లో హిందువులంతా సుమారు 6 లక్షల మంది ఇల్లు, వాకిళ్ళు, ఆస్తి పాస్తులు, ఉద్యోగాలు వదులుకొని జమ్మూలో, ఢిల్లీ వీధుల్లో కాంతిశీకులో చేరిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, దౌర్జన్యం. అప్పుడు కూడా మన హిందువులో జాగృతి రాలే, హిందువుల్లో తేలలా, మన హిందువులకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ జరుగుతుంది. చూడ భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తే వాళ్ళకు ఆహ్వానం పలికి మన జార్ఖండ్ ఎలక్షన్లో ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడు, మీరు రాండి మీకు రేషన్ కార్డ్స్ ఇస్తాము, ఓటర్ హక్కు ఇస్తాము, మీరు వచ్చేసేయండి అని మాట్లాడుతున్నమాట. అంటే వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఒకటే అన్నమాట. భారతదేశంలో కూడా ముస్లింల జనాభా పెరిగి తర్వాత ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం చేయాలా అనే అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు. అది వాళ్ళకే స్పష్టంగా ఉంది. ఇంకా మన భారతదేశంలో మన హిందువులకు ఇక్కడున్న రాజకీయ పార్టీలకి అర్థం కావటం. అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకొంత జనాభా పెరిగితే ఈ సెక్యులరిజం అనేది హిందువులు మెజార్టీ ఉన్నంత కాలమే ఉంటుంది. మెజార్టీ తగ్గిందని, మెజార్టీ అంటే 50% కాదు, మనం 70కి వచ్చినా కూడా మన భారతదేశంలో హిందువులు ఐక్యత రాకపోతే హిందువులు ఇబ్బంది వస్తుంది. అందులో బంగ్లాదేశ్లో జమ్మూ కాశ్మీర్లో జరిగింది, బంగ్లాదేశ్ జరిగింది. హైదరాబాదు పాత బస్తీలో అనేక దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాన్ని మూతపెట్టి దీపారాలు చేసే పరిస్థితులు లేవు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా మన ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ